మేడం అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇది సేఫేనా బేసిక్లీ? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా సేఫ్, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఏం చేస్తారంటే హెయిర్ రెస్టోరేషన్ సర్జరీ అంటారు. సో హెయిర్ని రీఅరేంజ్మెంట్ చేసి బ్యాక్ నుంచి ఒక స్ట్రిప్ లాగా కట్ చేసి దాంట్లోంచి హెయిర్ ఫాలికల్స్ సెపరేట్ చేసి వాటిని మళ్ళీ ఫ్రంట్లో ఎలా కావాలి అంటే అలా అరేంజ్ చేస్తారు. వాళ్ళ హెయిర్ లైన్ చూసుకొని హెయిర్ లైన్ అనేది ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఓన్లీ. అండ్ యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. అండ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ కూడా బాగుంటుంది. ఓకే, అంటే వీళ్ళు ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కానీ లేకపోతే పిఆర్పి ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ దే నీడ్ టు మెయింటైన్ సమ్ డైట్. ఎస్, డైట్, కొన్ని రోజులు ట్రీట్మెంట్, స్కాల్ప్ లోషన్స్ అప్లై చేయడం, తలకి లోషన్స్ అప్లై చేయడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు మన పూర్వం టైంలో న్యాచురల్ రెమెడీస్ ఉండేవి, అంటే కరివేపాకు పెట్టుకునేవాళ్ళు, లేకపోతే వేరే అన్నీ డిఫరెంట్ చేస్తుంటారు, ఎగ్ పెట్టుకుంటారు కొంతమంది. సో ఇవి ఎంతవరకు సేఫ్ అనుకుంటారు మేడం యాక్చువల్గా? న్యాచురల్ రెమెడీస్ డెఫినెట్లీ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. వాటిల్లో ఉండే కొన్ని ఇరిటెంట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే చాలా మటుకు యూజ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. కాకపోతే అది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోకుండా వీళ్ళు హాఫ్ నాలెడ్జ్తో చేసి అప్లై చేస్తే ఒక్కొక్కసారి రియాక్షన్స్ వచ్చి తలలో అంతా కూడా ఎగ్జిమా, తలలోంచి నీరు కారి ఎలర్జీస్ వచ్చి ఇట్లాంటివి వాళ్ళు చాలామంది వస్తుంటారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసి అలాగా. సో న్యాచురల్ రెమెడీస్ కూడా ఒక పద్ధతిలో చేసుకుంటే కొంతవరకు యూజ్. వాట్ ఎవర్ మెడికేషన్ మేము ఇచ్చేది ఏంటంటే దట్ ఈజ్ ఫ్రమ్ న్యాచురల్ దీనిలోంచి, కానీ రిఫైన్డ్ ఉంటుంది. సో అంత ప్రాబ్లం రాదు. మేడం హెయిర్ సోరియాసిస్ కూడా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? స్కాల్ప్ సోరియాసిస్ కూడా ట్రీట్మెంట్ ఉంది. అంటే అది కొంచెం కాంప్లికేటెడ్ కదా మేడం బేసికలీ? కాంప్లికేటెడ్ అంటే సోరియాసిస్ ఎక్కడున్నా కూడా ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ టర్మ్ రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఈ స్కాల్ప్ సోరియాసిస్లో స్కాల్ప్ మొత్తం కూడా ఒక థిక్ స్కేల్స్ లాగా వచ్చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఇచ్చింగ్, దురద ఉంటుంది. సో దీనికి కూడా అంతే, ఎంత ఏరియా ఉంది స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్. ఇనిషియల్ స్టేజ్లో టాపికల్ స్టీరాయిడ్స్, సాలిసిలిక్ యాసిడ్ క్రీమ్స్ అలా ఇచ్చి దాన్ని బట్టి తర్వాత ఓరల్ మెడికేషన్ అలా ఉంటుంది. ఎవరైతే హెయిర్ లవర్స్ ఉన్నారో అందరికీ ఇష్టమే జుట్టు అంటే, సో మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? రైట్, మీకు చక్కటి హెయిర్ కావాలి అంటే మొదటి నుంచి కూడా హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ షాంపూ, మీ హెయిర్కి తగ్గ షాంపూ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. వాటర్, ఎలాంటి వాటర్, సో హార్డ్ వాటర్ డెఫినెట్గా డ్యామేజ్ చేస్తుంది. బయట వెళ్ళేటప్పుడు పొల్యూషన్ నుంచి కూడా మీ హెయిర్ని, స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామో, స్కిన్ ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ ప్రొటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో ప్లేస్ ఏ రోల్. మీ స్ట్రెస్ అవన్నీ కూడా తగ్గించుకోవాలి. సో హెయిర్ ఆర్ స్కిన్ హెల్త్ రిప్రజెంట్స్ ఓవరాల్ హెల్త్. అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసి ఓన్లీ స్కిన్ హెయిర్ చూసుకుంటే కాదు, ఇట్ రిప్రజెంట్స్ ఓవరాల్. సో ఓవరాల్గా కూడా మీరు కేర్ తీసుకుంటే యూ విల్ హ్యావ్ యువర్ లవ్లీ హెయిర్, యూ విల్ బీ రిటైనింగ్ యువర్ లవ్లీ హెయిర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.